వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన మార్పులు ఏర్పడతాయి. సతమతమయ్యేటువంటి అంశాలు ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ మీ వాక్చాతుర్యంతో మంచి తెలివితేటలతో సమర్థవంతంగా విజయాన్ని సాధించగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని కార్యక్రమాలలో మిమ్మల్ని కొంతమంది చులకనగా చూసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ విషయాలను మీరు మనసుకు తీసుకోకుండా ఉండగలిగితే సర్వదా శ్రేయస్కరం. నూతన వస్తువులు పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. అత్యంత సన్నిహితులైన వారికి కొన్ని వనరులను ఏర్పాటు చేయగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మీ పేరు మీద ఉన్నటువంటి ఆర్ఫనేజెస్ కావచ్చు, గో సేవ సంస్థలు కావచ్చు, మంచి పునరుద్ధరణలో ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేయగలుగుతారు. రెనోవేషన్స్ కావచ్చు, డెవలప్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కొంచెం ప్రచారం చేసుకొని ధనాన్ని డొనేషన్స్ ని సంపాదించడం కావచ్చు. ఈ విధమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కొంతమంది మాట్లాడే మాటలు మీకు కాస్తంత బాధని కలిగిస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో మీ వైపు నుంచి తప్పులు దొరలకుండా కాస్తంత నిదానంగా వ్యవహరించండి. తద్వారా మీకు మీ కుటుంబానికి సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో కాస్తంత వ్యవహారాలు చేయి దాటే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి. ఇది గ్రహించుకోగలిగితే మంచిది. మన వాళ్లే కదా, మనం వెళ్ళలేము, మనం చూడలేము. మన వాళ్ళే ఏమవుతుంది వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ రకమైనటువంటి ఆలోచనలు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ససేమిరా ఇక్కడివి కూడదు. ఇది గ్రహించి మెలగండి. మీ దయ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరు మెయింటైన్ చేసుకోవాలి. అంత మాత్రమే. ఎవరినో నమ్మి మీ ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు ఇచ్చి మోసపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి.